వెల్కమ్ టు చిన్నారి మేధస్సు. హాయ్ పిల్లలు, నేను ఎపిసోడ్ని స్టార్ట్ చేసే ముందు కిందటి ఎపిసోడ్లో ఎవరైతే నేను అడిగిన 10 ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఆ పిల్లలందరికీ కూడా ముందుగా నా కంగ్రాచులేషన్స్. మరి ఇవాల్టి ఎపిసోడ్లో కూడా నేను మిమ్మల్ని మరో 10 జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. మరి ఈ ప్రశ్నలన్నింటినీ ఆన్సర్ చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? మరి లేట్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు జాతీయ నది ఏది? ఆప్షన్ ఏ యమున, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి గంగా, ఆప్షన్ డి తుంగభద్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గంగా నది. భారతదేశపు జాతీయ నది గంగా నది పిల్లలు. సెకండ్ క్వశ్చన్, రెక్కలు ఉన్న ఎగురలేని పక్షి ఏది? ఆప్షన్ ఏ కివి పక్షి, ఆప్షన్ బి నిప్పుకోడి, ఆప్షన్ సి కింగ్ఫిషర్, ఆప్షన్ డి వడ్రంగి పిట్ట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిప్పుకోడి. రెక్కలు ఉన్న ఎగరలేని పక్షి నిప్పుకోడి పిల్లలు. థర్డ్ క్వశ్చన్, ఎల్లో రివర్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చైనా. ఎల్లో రివర్ చైనా దేశంలో ఉంది పిల్లలు. ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఐసిఐసిఐ బ్యాంక్, ఆప్షన్ డి ఆంధ్ర బ్యాంక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిల్లలు. ఫిఫ్త్ క్వశ్చన్, చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి ఏది? ఆప్షన్ ఏ చేప, ఆప్షన్ బి దోమ, ఆప్షన్ సి కప్ప, ఆప్షన్ డి తాబేలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కప్ప. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి కప్ప పిల్లలు. సిక్స్త్ క్వశ్చన్, 1 నుండి 15 వరకు మొత్తం ఎన్ని బేసి సంఖ్యలు ఉంటాయి? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 8. ఎందుకంటే పిల్లలు ఇక్కడ 1 నుండి 15 వరకు ఎన్ని బేసి సంఖ్యలు ఉంటాయి అనేదే ప్రశ్న. ఇక్కడ బేసి సంఖ్యలను లెక్క పెట్టండి. 1, 3,
5, 7, 9, 11, 13, 15. మొత్తం ఎన్ని వచ్చినాయి? 8 కదా. అంటే 1 నుంచి 15 వరకు 8 బేసి సంఖ్యలు ఉంటాయన్నమాట. 7th క్వశ్చన్. ఉప్పు యొక్క కెమికల్ ఫార్ములా ఏమిటి? ఆప్షన్ ఏ NaOH, ఆప్షన్ బి NaCl, ఆప్షన్ సి O2, ఆప్షన్ డి NH3. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time is over. The correct answer is option B NaCl. ఉప్పు యొక్క కెమికల్ ఫార్ములా NaCl పిల్లలు. 8th క్వశ్చన్. ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి రష్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇండియా. ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఇండియాలో ఉంది పిల్లలు. 9th క్వశ్చన్. నేతాజీగా పేరు పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. నేతాజీగా పేరు పొందిన ప్రముఖ వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పిల్లలు. 10th క్వశ్చన్. లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి నర్మదా, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి కావేరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నర్మదా. లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని నర్మదా నదిని పిలుస్తారు పిల్లలు. పిల్లలు, నేను అడిగిన 10 ప్రశ్నల్ని జాగ్రత్తగా విన్నారు కదా. మరి ఈ 10 ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన మరో 10 ప్రశ్నలతో చిన్నారి మేధస్సు కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ చిల్డ్రన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.